రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ ఎల్నినోకు సంబంధించి ఒక ఫైనల్ రిపోర్ట్ విడుదల చేసింది. ఇప్పటికే ప్రధాన పత్రికల్లో, మీడియాలో మీరు అందరూ చూసే ఉంటారు. మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం, మే నెల చివరికి వెళ్ళే కొద్దీ రిపోర్ట్స్ క్లియర్గా వస్తాయి. తాజాగా విడుదల చేసిన రిపోర్ట్, భారత వాతావరణ శాఖ రిలీజ్ చేసిన రిపోర్టు తీవ్ర ఆందోళన కలిగిస్తాం. ఖరీఫ్లో కీలకమైన జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో 22 జిల్లాల్లో 15% పైగా లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఒక్క 5% లోటు వర్షపాతం నమోదైతేనే తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నాయి. అలాంటిది 15%, కొన్ని జిల్లాల్లో అయితే 25% కూడా సెప్టెంబర్ నెలలో లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే అల్లూరు సీతారామరాజు జిల్లాలో 25% అక్టోబర్లో, అనకాపల్లి జిల్లాలో 20%, కాకినాడలో 25%, కోనసీమ జిల్లాలో 30%, ఉభయ గోదావరి జిల్లాల్లో 28%, ఇక ఏలూరు, కృష్ణా జిల్లాల్లో ఇక 22 నుంచి దాదాపుగా కృష్ణా జిల్లాలో గరిష్టంగా 34% దాకా. ఈ విధంగా చాలా జిల్లాల్లో సెప్టెంబర్ నెలలో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. అయితే రైతు సోదరులు ఇక్కడ గమనించాల్సిన విషయం అవుతుంది, గోదావరి డెల్టాలో ఎంత తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నా ధవళేశ్వరం బ్యారేజీకి అవసరమైన నీరు ఏదో ఒక విధంగా సమకూరుతూ ఉంటుంది. కొంచెం వరి పంటకి ఆరుతడులాగా నీటిని సరఫరా చేయగలుగుతారు. ఎందుకంటే 2002లో కరువు పరిస్థితులు మనం పరిశీలించాం, 2023లో వచ్చిన కరువు పరిస్థితులుగా మనం చూసాం. గోదావరిలో ఒక 5-6 రాష్ట్రాల్లో ఎక్కడ వర్షాలు పడ్డా కూడా ధవళేశ్వరం బ్యారేజీకి అవసరమైన 10,000-12,000 క్యూసెక్లు నీరు వస్తుంది. అందువల్ల డెల్టాలో రైతులకి కరువు పరిస్థితి పెద్దగా కనిపించకపోవచ్చు, కానీ నీటి సదుపాయం లేని రైతులు, ముఖ్యంగా కృష్ణానది ప్రాజెక్టుల కింద సాగు చేసే రైతులు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే మిర్చి సాగు చేసే రైతులు ఎకరాకి 20,000, 30,000, 40,000, అనంతపురం జిల్లా గుంతకల్లు లాంటి ప్రాంతంలో ఎకరాకి 70,000 రూపాయల కౌలు ముందే చెల్లించి పొలాలు లీజు తీసుకున్నారు. వచ్చే ఏడాది మిర్చి రైతుల పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఆందోళన కూడా ఉంది. ముఖ్యంగా జూలైలో ఆ మిర్చి నారు నర్సరీలో పెంచి ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో నాటుతూ ఉంటారు. విపరీతమైన ఎండలకి నాటిన మొక్కలు కూడా చనిపోతూ ఉంటాయి. రైతు సోదరులు ఖరీఫ్ జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే IMD హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచ వాతావరణ సంస్థలు కూడా, ఇన్కాయిస్, స్కైమెట్ ప్రైవేటు వాతావరణ సంస్థలు కూడా హెచ్చరికలు జారీ చేశాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పాటుగా దక్షిణాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా సాగునీటి సదుపాయం లేని ప్రాంతాల్లో కరువు తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. కృష్ణానది ప్రాజెక్టులకి వరద వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. దీనికి సంబంధించి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రైతులు వారి జీవిత కాలంలో 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు వ్యవసాయం చేస్తే ప్రతి 4 సంవత్సరాలకి ఒకసారి కరువును ఎదుర్కొంటూనే ఉన్నారు. అయితే ఈ ఖరీఫ్లో రాబోయే కరువు 1876, 77, 78లో వచ్చిన అతి తీవ్రమైన కరువుకి ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది అనేదే ఆందోళన కాదు. అంటే 150 సంవత్సరాల కిందట వచ్చిన కరువుతో పోలుస్తూ ఉన్నారు కాబట్టి అతి తీవ్రమైన కరువుగా దీన్ని పరిగణిస్తూ ఉన్నారు. సముద్ర జలాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోవడం, దాని ప్రభావం ఋతుపవనాల మీద చూపించే అవకాశం ఉంది. ఋతుపవనాలు అయితే ముందే వస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పింది, కానీ ఋతుపవనాలు వచ్చినా అనువైన వాతావరణం క్రియేట్ కాకపోతే ఋతుపవనాల వల్ల వర్షాలు పడవు. అందువల్ల రాబోయే కొద్ది రోజుల్లో రైతు సోదరులు జూన్, జూలై మాసాల్లో ఏదో 4 చినుకులు పడితే పంటలు వేసే పరిస్థితుల్లోకి వెళ్ళవద్దు. ఎందుకంటే దున్నిన ఖర్చులు, విత్తనాల ఖర్చులు కూడా పోయే అవకాశం ఉంది. దీనికి సంబంధించి నిపుణుల అభిప్రాయాలు మరిన్ని రాబోతా ఉన్నాయి. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.